ఏదైతే జిఎస్టిపి ఉందో సర్వీస్ సెక్టర్ ఎక్కువగా ఉంటే గవర్నమెంట్ ఆదాయం ఎక్కువ వస్తుంది. వాళ్ళ రియలైజేషన్ 9.3%, ఆంధ్రప్రదేశ్ రియలైజేషన్ 6%, అంటే 3.3% డిఫరెన్స్ ఉంటుంది. These are all inherent structural imbalances. These were 25 years I visualized all these things. అక్కడి నుంచి సర్వీస్ సెక్టర్ని బిల్డప్ చేసి ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హోటల్స్, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ అన్నీ బిల్డప్ చేశాం. ఆ బెనిఫిట్ తెలంగాణకు వచ్చింది. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు కూడా నేను ట్వీట్ చేశాను, తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు ముందుకు పోవాలని. కాబట్టి లేదు, కానీ ఇక్కడ అది బిల్డప్ చేసే సమయంలో ఇతను వచ్చి డిస్ట్రాయ్ చేశాడు. అదర్వైజ్ 14 అక్కడుండే అడ్వాంటేజెస్ ఆ రాష్ట్రానికి ఉన్నాయి, ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇక్కడ పోర్ట్, వాళ్ళకి పోర్ట్ లేదు.